Dear students, welcome to NRK classes, e-learning for mathematics students. This Infinite Series Part 2 is exclusive for second BSc Mathematics Combination students of semester 4 and BTech students. This is also used for the students who are appearing GATE, PGCET, CSRNet, etc. In this video lesson, I can explain the limit comparison test and also the problems based on limit comparison test. So what you are waiting for? Let us start our class now. Dear students, ఈ ఇన్ఫైనైట్ సిరీస్ పార్ట్ 2లో లిమిట్ కంపారిజన్ టెస్ట్ థియరము పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ లిమిట్ కంపారిజన్ టెస్ట్ మీద బేస్ అయ్యే ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ థియరంకి ముందు కావాల్సిన బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ రాస్తున్నాం. ఒకసారి రివైజ్ చేసుకుందాం, రీకలెక్ట్ చేసుకుందాం. కన్వర్జెన్స్ ఆఫ్ జామెట్రిక్ సిరీస్. You know the geometric series is of the form sigma r power of n. The sigma r power of n converges to 1 by 1 minus r if 0 less than or equal to r less than 1 and diverges if r greater than or equal to 1. Similarly, the auxiliary series test or p-test. The auxiliary series is the form 1 by n power p is convergent if p greater than 1 and divergent if p less than or equal to 1. ఇప్పుడు యాక్చువల్గా దీంట్లో కంపారిజన్ టెస్ట్ మనకి కావాలి. కంపారిజన్ టెస్ట్ అంటే యువి రెండు సీక్వెన్సెస్, రెండు ఇన్ఫైనైట్ సిరీస్ ని కంపేర్ చేస్తూ ఉన్న టెస్ట్. దీన్ని కూడా మనం నెక్స్ట్ లిమిట్ కంపారిజన్ టెస్ట్ లో యూజ్ చేస్తాం. Let sigma un and sigma vn be two series of positive terms such that un less than or equal to k times of vn for all n greater than or equal to m. ఇక్కడ k అనేది ఒక రియల్ నంబర్, m n లు పాజిటివ్ ఇంటీజర్స్. అయితే ఇక్కడ vn కన్వర్జెంట్ అయితే సిగ్మా un కన్వర్జెంట్ అవుతుంది. Sigma Vn converges, then sigma Un converges. ఇక్కడ Un డైవర్జెన్స్ అయితే సిగ్మా Vn డైవర్జెన్స్ అవుతుంది. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ Vn గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1/k ఇంటూ Un వస్తుంది. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కి కన్వర్జెంట్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ కి డైవర్జెంట్. సో ఆ రెండు కలిపి ఇక్కడ మీకు ఈజీగా ఉండడం కోసం ఇక్కడ రాయడం జరిగింది. సో జామెట్రిక్ సిరీస్ తీసుకున్నాం, ఆక్సిలరీ సిరీస్ తీసుకున్నాం, అదేవిధంగా కంపారిజన్ టెస్ట్ కూడా తీసుకున్నాం. ఈ మూడింటిని వాడుకొని మనం లిమిట్ కంపారిజన్ టెస్ట్ ప్రూవ్ చేస్తాం. ఈ లిమిట్ కంపారిజన్ టెస్ట్ చెప్పేటప్పుడు కంపారిజన్ టెస్ట్ ని ఎక్కువ యూజ్ చేస్తాం. సో నౌ వి స్టార్ట్ ద లిమిట్ కంపారిజన్ టెస్ట్. The statement of this theorem is if sigma un, sigma vn are two series of positive terms and limit of un by vn is equal to L, L is a non-zero number, then two series sigma un and sigma vn converge or diverge together. Converge or diverge together. What it means? If un is convergent, then automatically vn is convergent. If vn is convergent, then automatically sigma un is also convergent. If sigma un is divergent, then sigma vn is divergent.
If sigma Vn is divergent, sigma Un is divergent. So ఈ రెండు సీక్వెన్సులు కలిసికట్టుగా అయితే కన్వర్జెంట్ అయిపోవాలి లేదా డైవర్జెంట్ అయిపోవాలి అని ప్రూవ్ చేయమంటున్నారు అన్నమాట ఈ లిమిట్ కంపారిజన్ టెస్ట్ లో. ఈ సిగ్మా యుఎన్ సిగ్మా విఎన్ ఏమిచ్చాడు, 2 సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ ఇచ్చాడు. అంటే 2 పాజిటివ్ వాల్యూస్, వాటి రేషియో కూడా పాజిటివ్ కాబట్టి లిమిట్ కూడా మనకి పాజిటివ్ కాబట్టి ఎల్ అనేది గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక ఎప్సిలాన్ పాజిటివ్ రియల్ నెంబర్ తీసుకుందాం. ఎలాగుంటది పాజిటివ్ నెంబరు 0కి 1కి మధ్యలో ఉన్నది. ఇక్కడ మనకి నెక్స్ట్ స్టెప్ లో వీటి అవసరం ఉంటది, అందుకోసం ముందుగానే K1 L మైనస్ ఎప్సిలాన్, K2 L ప్లస్ ఎప్సిలాన్ తీసుకోను. ఈ బోత్ ఆర్ పాజిటివ్ రియల్ నంబర్స్, బోత్ ఆర్ పాజిటివ్ రియల్ నంబర్స్. సో ఇప్పుడు లిమిట్ డెఫినేషన్ గుర్తుంది కదా మీకు అందరికి. లిమిట్ UN ఈజ్ ఈక్వల్ టు L అయితే ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 దేర్ ఎగ్జిస్ట్ m బిలాంగ్స్ టు Z plus such that modulus of UN minus L less than epsilon for all n greater than equal to m. సేమ్ అదే డెఫినేషన్ ని UN by VN కి అప్లై చేయాలి. సిన్స్ లిమిట్ UN by VN is equal to L implies for each epsilon greater than 0 there exists m belongs to Z plus such that modulus of UN by VN minus L less than epsilon for all n greater than equal to m. అంటే ఈ మైనస్ ఎప్సిలాన్ కి ప్లస్ ఎప్సిలాన్ కి మధ్యలో UN by VN minus L ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే త్రూఅవుట్ L కలిపేయండి. త్రూఅవుట్ L కలిపితే ఏమొస్తుంది, L మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ UN by VN లెస్ దాన్ L ప్లస్ ఎప్సిలాన్ వస్తుంది ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఈక్వల్ టు m. ఇప్పుడు మనం ఆల్రెడీ ముందు స్టార్టింగ్ లోనే చెప్పుకున్నాం K1 K2 యొక్క అవసరం ఉంటుంది అని ముందుగా చెప్పుకున్నాం. ఇప్పుడు K1 L మైనస్ ఎప్సిలాన్, K2 L ప్లస్ ఎప్సిలాన్ తీసుకోండి. సో K1 లెస్ దాన్ UN by VN లెస్ దాన్ K2 ఎంప్లాయీస్ త్రూఅవుట్ ఏం చేద్దాం అంటే VN తో మల్టిప్లై చేసేయండి. K1 VN less than UN less than K2 VN for all n greater than equal to m. This is equation number 1. This is very very important equation. దీన్ని బట్టే మొత్తం అన్ని కంపారిజన్ టెస్ట్ వాడుకొని కన్వర్జెంట్లు డైవర్జెంట్లు చెప్తాం. సో కేస్ 1 సిగ్మా UN కన్వర్జెంట్ తీసుకొని ఈ 1 నుంచి ఏ రాయొచ్చు మనం, ఇక్కడ 1 ఏమవుతుంది VN లెస్ దాన్, చూడండి ఇక్కడ K1 VN లెస్ దాన్ UN అంటే LHS ఆఫ్ 1 తీసుకోండి. ఈ రైట్ సైడ్ ది కన్వర్జెంట్ అయితే లెఫ్ట్ సైడ్ కన్వర్జెంట్ అని కంపారిజన్ టెస్ట్ లోనే చెప్పుకున్నాం. కాబట్టి ఇదేమవుతుంది సిగ్మా VN కన్వర్జెంట్ అవుతుంది. రెండో పార్ట్ ఈ RHS తీసుకోండి, UN లెస్ దాన్ K2 VN. ఈ VN కన్వర్జెంట్ అయ్యింది అనుకోండి, మరలా కంపారిజన్ టెస్ట్ ప్రకారంగా సిగ్మా UN కన్వర్జెంట్ అవుతుంది. అంటే ఇక్కడ ఏం ప్రూవ్ చేసాం మనం, సిగ్మా UN కన్వర్జెంట్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ సిగ్మా VN కన్వర్జెంట్. అంటే సిగ్మా UN కన్వర్జెంట్ ఎప్పుడైతే సిగ్మా VN కన్వర్జెంట్ అవుతుంది, సిగ్మా VN కన్వర్జెంట్ అయినప్పుడు సిగ్మా UN కన్వర్జెంట్ అవుతుంది అని ఈక్వేషన్ 1 ద్వారా మనం చెప్పగలిగాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే డైవర్జెంట్ గురించి చెప్పాలి. సో సిగ్మా UN డైవర్జెంట్ తీసుకోండి. కండిషన్ 1 నుంచి UN లెస్ దాన్ K2 VN అంటే VN is greater than 1 by K2 of UN. గ్రేటర్ దాన్ ఉన్నప్పుడు ఈ UN డైవర్జెంట్ అయితే సిగ్మా VN డైవర్జెంట్ అయిపోతుంది బై కంపారిజన్ టెస్ట్. అలాగే సిగ్మా VN డైవర్జెంట్ అనుకోండి, కండిషన్ 1 అప్లై చేసుకోండి. కండిషన్ అప్లై చేస్తే UN is greater than K1 VN, దాన్నే K1 VN is less than UN రాసుకున్నాం. అంటే
దీని అర్థం ఏంటి? యూఎన్ ఇస్ గ్రేటర్ దాన్ K1 విఎన్. ఈ విఎన్ డైవర్జెంట్ అయితే యూఎన్ డైవర్జెంట్ అయిపోతుంది. అంటే ఇక్కడ ఏమైంది? ఈ రెండిటిల్లోని మనం ఏం చేసాం? ఇక్కడ ఈక్వేషన్ 1 మీద టోటల్ గా ఈ థీరం యొక్క ఎక్స్ప్లెనేషన్ ఆధారపడి ఉంది. అంటే ఏంటి అవుతుంది? ఈక్వేషన్ 1 చూసుకున్నట్లయితే మీరు యూఎన్ కి విఎన్ కి మధ్య రిలేషన్ ఉంది. ఇక్కడ కంపారిజన్ టెస్ట్ వాడుతున్నాం. కంపారిజన్ టెస్ట్ వాడుతున్నాం అంటే కంపారిజన్ టెస్ట్ ఏంటి? యూఎన్ లెస్ దాన్ K టైమ్స్ విఎన్ అయినప్పుడు విఎన్ కన్వర్జెంట్ అయితే యూఎన్ కన్వర్జెంట్ అవుతుంది. దాన్ని తిప్పారు అనుకోండి, విఎన్ గ్రేటర్ దాన్ ఏదో 1/K ఆఫ్ యూఎన్ అన్నప్పుడు యూఎన్ సిగ్మా యూఎన్ డైవర్జెంట్ అయితే సిగ్మా విఎన్ కన్వర్జెంట్ అవుతుంది. అదే విషయాన్ని మనం ముందుగానే ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. దీని వాడుకొని ఈక్వేషన్ 1 వాడుకొని మనం ఏం చేసాం? ఈ సిగ్మా యూఎన్ సిగ్మా విఎన్ రెండు కన్వర్జెంట్ లేదా రెండు డైవర్జెంట్ అవుతాయి అని చెప్పుకోవడం జరిగింది. అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా చూసుకున్నట్టయితే ఈక్వేషన్ 1 బట్టి ఇదంతా నడుస్తూ ఉంటది. సిగ్మా యూఎన్ సిగ్మా విఎన్ కన్వర్జ్ అండ్ డైవర్జ్ టుగెదర్. అంటే ఈ స్టేట్మెంట్ అంతా మనకి నెక్స్ట్ సాల్వ్ చేసే ప్రాబ్లం మీద బేస్ అయి ఉంటారు. అంటే లిమిట్ యూఎన్ బై విఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ అయినప్పుడు ఎల్ నాట్ ఈక్వల్ 0 అయితే ఈ రెండు సిరీస్ లో ఒక సిరీస్ మీకు కన్వర్జెంటా లేదా డైవర్జెంటా అని తెలిసిపోతే ఆటోమేటిక్ గా రెండోది తెలిసిపోతుంది అని ఈ యొక్క లిమిట్ కంపారిజన్ టెస్ట్ మనకి చెప్తుంది. సో మనం దీని మీద బేస్ అయ్యే ప్రాబ్లమ్స్ చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం, టెస్ట్ ది కన్వర్జెన్స్ ఆఫ్ సిగ్మా 1/2 పవర్ ఆఫ్ n ప్లస్ 3 పవర్ ఆఫ్ n. ఎప్పుడైనా సరే ఇచ్చినప్పుడు వాడు ఏదైతే ఇచ్చాడో దాన్ని యూఎన్ అని తీసుకోవాలి. సో యూఎన్ ఈజ్ ఈక్వల్ టు 1/2 పవర్ ఆఫ్ n ప్లస్ 3 పవర్ ఆఫ్ n. దీనిలో ఏ బై బి గ్రేటర్ దాన్ ఏ అయినప్పుడు ఏ బై బి వాల్యూ లెస్ దాన్ 1 అవుతుంది. అప్పుడు ఏ బై బి హోల్ పవర్ ఆఫ్ n అవుతుంది. n టెన్స్ టు ఇన్ఫినిటీ అయినప్పుడు ఏ బై బి హోల్ పవర్ ఆఫ్ n 0 అవుతుంది. ఆ కాన్సెప్ట్ ని ఇక్కడ వాడుకుంటాం. అందుకోసం 2 పవర్ ఆఫ్ n 3 పవర్ ఆఫ్ n లో ఏది పెద్దది? 3 పవర్ ఆఫ్ n పెద్దది. కామన్ తీయండి. సో 1 ఇక్కడ 3 పవర్ ఆఫ్ n కాబట్టి ఇక్కడ 2/3 4 పవర్ ఆఫ్ n ప్లస్ 1. ఇక్కడ 1 వస్తుంది, ఎందువల్ల 3 పవర్ ఆఫ్ n కామన్ తీసేస్తున్నాం కాబట్టి. సో 3 పవర్ ఆఫ్ n. ఇప్పుడు దీన్ని బట్టే విఎన్ ని చూజ్ చేసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. ఈ ప్రాబ్లమ్స్ లో చూజింగ్ ఆఫ్ విఎన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, బికాస్ యూ కెన్ అప్లై ద auxiliary series or geometric series on Vn. దాన్ని బట్టి అది కన్వర్జెంటా డైవర్జెంటా మనం ఐడెంటిఫై చేస్తాము. సో కన్వర్జెంటా డైవర్జెంట్ ఐడెంటిఫై చేస్తే దాన్ని బట్టి యూఎన్ చెప్పేయచ్చు. సో విఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1/3 పవర్ ఆఫ్ n. 1/3 అన్నది r తీసుకున్నట్లయితే r లెస్ దెన్ 1 కామన్ రేషియో 1/3 అంటే లెస్ దెన్ 1. సో లెస్ దెన్ 1 కాబట్టి జామెట్రిక్ సిరీస్ లో సిగ్మా ఆర్ పవర్ ఆఫ్ n ఏమవుతుంది? కన్వర్జెంట్ అవుతుంది. ఆర్ వాల్యూ లెస్ దెన్ 1 అయితే. అంటే ఇది సిగ్మా విఎన్ ఏమవుతుంది? బై జామెట్రిక్ సిరీస్ సిగ్మా విఎన్ ఈజ్ కన్వర్జెంట్ బై లిమిట్ కంపారిజన్ టెస్ట్. ఏది విఎన్ అయితే అదే యూఎన్ అవుతుంది. ఇక్కడ ఏమైంది? కన్వర్జెంట్ అయింది. సో బై లిమిట్ కంపారిజన్ టెస్ట్ సిగ్మా యూఎన్ అన్నది కన్వర్జెంట్ కావాలి. ఎప్పుడు లిమిట్ యూఎన్ బై విఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ నాట్ ఈక్వల్ టు 0 అయినప్పుడు. సో కన్సిడర్ లిమిట్ యూఎన్ బై విఎన్. సో యూఎన్ బై విఎన్ అంటే ఈ 3 పవర్ ఆఫ్ n ఆ 3 పవర్ ఆఫ్ n క్యాన్సిల్ అయిపోద్ది. లిమిట్ 1/2/3 హోల్ పవర్ ఆఫ్ n ప్లస్ n. ఇందాక చెప్పాను కదా, n టెన్స్ టు ఇన్ఫినిటీ అయినప్పుడు 2/3
power n tends to 0, 0 plus 1 అంటే 1. 1 is clearly non-zero. So now you can apply the limit comparison test on sigma un. So sigma un ఏమవుతుంది, కన్వర్జెంట్ అయిపోతుంది. ఎందువల్ల కన్వర్జెంట్ అవుతుంది, సిగ్మా విఎన్ కన్వర్జెంట్ అయినందువల్ల. అంటే ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లంలో సిగ్మా 1/2 power of n 3 power of n ఇచ్చినప్పుడు un ఈజ్ ఈక్వల్ టు 1/2 power of n ప్లస్ 3 power of n తీసుకున్నాం. సో దాంట్లో 2 power of n 3 power of n లో ఏది పెద్ద వాల్యూ ఉంటుందో దాని కామన్ తీసాము, అంటే 3 power of n కామన్ వచ్చింది. సో ఇప్పుడు 1/3 power of n ని vn అనుకున్నాను. ఇప్పుడు un/vn వేస్తే ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి 1/2/3 హోల్ పవర్ ఆఫ్ n ప్లస్ 1 లిమిట్ కట్టేస్తే ఏమైంది, 1 నాట్ ఈక్వల్ 0 అయింది. సో సిగ్మా విఎన్ గురించి ఏం మాట్లాడొచ్చు, సిగ్మా 1/3 హోల్ పవర్ ఆఫ్ n అంటే జామెట్రిక్ సిరీస్ అప్లై చేసుకోవచ్చు. అంతే ఏమైంది, ఆర్ వాల్యూ లెస్ దాన్ 1, 1/3 అంటే లెస్ దాన్ 1 కదా. సో కాబట్టి బై జామెట్రిక్ సిరీస్ సిగ్మా విఎన్ ఈజ్ కన్వర్జెంట్ by limit comparison test. By limit comparison test, sigma un is also convergent. అన్నిటికీ ఇదే ప్రొసీజర్. సో నౌ లుక్ ఎట్ అనదర్ ఎగ్జాంపుల్. టెస్ట్ ది కన్వర్జెన్స్ ఆఫ్ సిగ్మా రూట్ n ప్లస్ 1 మైనస్ రూట్ n. ఇక్కడ రూట్ ఏ మైనస్ రూట్ బి లా ఉంది. దీన్ని డైరెక్ట్ గా కాకుండా రాషనలైజింగ్ చెయ్యాలి. అంటే రూట్ ఏ ప్లస్ రూట్ బికి రాషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏంటి, రూట్ ఏ ప్లస్ రూట్ బి. రూట్ ఏ ప్లస్ రూట్ బికి రాషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏంటి, రూట్ ఏ మైనస్ రూట్ బి. సో వీటిల్లో ఏది ఉంటుందో దాని తర్వాత తీసుకోవాలి. ఇక రూట్ ఏ మైనస్ రూట్ బి రూపంలో ఉంది కాబట్టి రూట్ ఏ ప్లస్ రూట్ బితో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నాం. అంటే అర్థం ఏంటి, రూట్ ఆఫ్ n ప్లస్ 1 ప్లస్ రూట్ n తోటి మల్టిప్లై చేస్తున్నాము, డివైడ్ చేస్తున్నాము. సో ఇక్కడ తీసుకోండి. అప్పుడు పైన డినామినేటర్ లో ఏమైపోద్ది, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి లా ఉంది. రూట్ ఏ మైనస్ రూట్ బి ఇంటూ రూట్ ఏ ప్లస్ రూట్ బి అంటే ఏ మైనస్ బి అంటే n ప్లస్ 1 మైనస్ n. ఈ కింద యాసిస్ గా ఏది ఇక్కడ ఉందో అదే ఉంటది, n క్యాన్సిల్ అయిపోతుంది. 1/√n ప్లస్ 1 ప్లస్ రూట్ n ఉంది. సో దీంట్లో రూట్ n కామన్ తీసేయండి. 1/√1 ప్లస్ 1/n ప్లస్ 1 అంటే ఏమైంది, ఇప్పుడు ఇక్కడ చూజింగ్ ఆఫ్ vn ఇస్ వెరీ ఇంపార్టెంట్ అని మీకు ఆల్రెడీ ముందే చెప్పాను. vn ఇస్ ఈక్వల్ టు 1/√n తీసుకోండి. టీ టెస్ట్ ప్రకారం అంటే ఆక్సిలరీ సిరీస్ ప్రకారం ఏమవుతుంది, సిగ్మా vn అన్నది ఆ p వాల్యూ ఎంత, లెస్ దెన్ 1 కదా, లెస్ దెన్ 1 అంటే డైవర్జెంట్. సో సిగ్మా vn ఇస్ డైవర్జెంట్. సో ఇప్పుడు దీని యొక్క లిమిట్ కడదాం. అంటే మన లిమిట్ కంపారిజన్ టెస్ట్ కావాలంటే ఏమండాలి, లిమిట్ అప్లై చేయాలి. లిమిట్ కంపారిజన్ టెస్ట్ కావాలంటే ఏం చేయాలి, లిమిట్ అప్లై చేయాలి. సో లిమిట్ un/vn, లిమిట్ un/vn అంటే కింద రూట్ n క్యాన్సిల్ అయిపోతుంది. 1/√1 ప్లస్ 1/n ప్లస్ 1. ఈ వాల్యూ ఎంత, n టైమ్స్ ఇన్ఫినిటీ అయినప్పుడు 0, 1 ప్లస్ 1 వస్తుంది. 1 ప్లస్ 1 అంటే 2. సో 1/2. 1/2 is clearly non-zero value. So by limit comparison test, sigma un and sigma vn converge or diverge together, but sigma vn is divergent by auxiliary series. Therefore, sigma un divergent. So we'll go for another one. ఈ క్వశ్చన్స్ అన్ని మీకు సెమిస్టర్ ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్ లో నంబర్ ఆఫ్ టైమ్స్ ఇచ్చిన క్వశ్చన్స్ మీకు సాల్వ్ చేసి చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో దీంట్లో ప్రతి క్వశ్చన్ మీకు చాలా ఇంపార్టెంట్. నో టెస్ట్ ది కన్వర్జెన్స్ ఆఫ్ సిగ్మా క్యూబ్ రూట్ ఆఫ్ n క్యూబ్ ప్లస్ 1 మైనస్ n. ఆ n అన్న క్యూబ్ రూట్ ఆఫ్ n క్యూబ్ అన్న ఒకటే. మళ్ళీ ఇక్కడ ఏమైంది, క్యూబ్ రూట్ ఆఫ్ a మైనస్ క్యూబ్ రూట్ ఆఫ్ b లా ఉంది. ఆ రూట్ కి మధ్యలో ప్లస్ పెట్టేస్తాం, దీనికి అలా కుదరదు. అంటే ఏంటి, క్యూబ్ రూట్ ఆఫ్ ఏ మైనస్ క్యూబ్ రూట్ ఆఫ్ బి కి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే
cube root of a square plus cube root of ab plus cube root of b square. ఒకసారి మరలా వినండి. Rationalizing factor of cube root of a minus cube root of b is cube root of a square plus cube root of ab plus cube root of b square. సో దాన్ని అప్లై చేసుకోండి. దీన్ని un తీసుకోండి, దాన్ని రేషనలైజ్ చేయండి. చేస్తే దేంతో మల్టిప్లై చేస్తున్నారు, దేంతో డివైడ్ చేస్తున్నారు? క్యూబ్ రూట్ ఆఫ్ n క్యూబ్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ క్యూబ్ రూట్ ఆఫ్ n క్యూబ్ స్క్వేర్ అంటే n పవర్ 6 ప్లస్ క్యూబ్ రూట్ ఆఫ్ n క్యూబ్ ఇంటూ n క్యూబ్ ప్లస్ 1. సో దాంతో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తుంది. పైన ఏమవుతుంది? a మైనస్ b అంటే n క్యూబ్ ప్లస్ 1 మైనస్ n క్యూబ్, ఆ రెండు క్యాన్సిల్ అయిపోయి పైన 1 మిగిలిపోతుంది. కింద మీరు జాగ్రత్తగా చూసుకున్నట్లయితే క్యూబ్ రూట్ ఆఫ్ n క్యూబ్ స్క్వేర్ కామన్ తీయచ్చు. క్యూబ్ రూట్ ఆఫ్ n క్యూబ్ అంటే 3 కొట్టుకుపోతుంది, n మిగులుతుంది, స్క్వేర్ అంటే n స్క్వేర్. సో త్రూ అవుట్ n స్క్వేర్ కామన్ వచ్చేస్తుంది. సో దీంట్లో చూజింగ్ ఆఫ్ vn ఏంటి? సిగ్మా అంటే ఓన్లీ vn ఈజ్ ఈక్వల్ టు 1/n స్క్వేర్ అంటే సిగ్మా vn అంటే సిగ్మా n స్క్వేర్. సిగ్మా n స్క్వేర్ అంటే ఏంటిది? కన్వర్జెంట్. దేని ఉపయోగించుకున్నాం? పీ టెస్ట్ వాడుతున్నాం, ఆక్సిలరీ సిరీస్ టెస్ట్. సో ఇప్పుడు ఏం చేయాలి? లిమిట్ కంపారిజన్ టెస్ట్ అప్లై చేయడానికి లిమిట్ un/vn తీసుకోవాలి. అప్పుడు లిమిట్ ఆఫ్ 1 క్యూబ్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 1/n క్యూబ్ హోల్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ క్యూబ్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 1/n స్క్వేర్. సో n వాల్యూ ఇంక్రీజ్ అయినప్పుడు 1/n జీరోలు అయిపోతాయి. ఇక్కడ 1 ఇక్కడ 1 ఇక్కడ 1 అంటే 1/3. క్లియర్ దిస్ ఇస్ నాన్ జీరో నెంబర్. కాబట్టి లిమిట్ కంపారిజన్ టెస్ట్ ప్రకారం సిగ్మా un సిగ్మా vn కన్వర్జ్ ఆర్ డైవర్స్ టుగెదర్, కానీ సిగ్మా vn is convergent. కాబట్టి what is our conclusion? Sigma un is convergent. Okay, next problem. సో దీంట్లో అంటే ఒక్కొక్కటి ఒక మోడల్లో మీకు చెప్పడం జరుగుతుంది, అన్ని మోడల్స్ కవర్ చేయడం ఉద్దేశంతో. సో 1 సిగ్మా 1/n క్యూబ్ ఇంటూ n ప్లస్ 2/n ప్లస్ 3 హోల్ పవర్ ఆఫ్ n. సో దీని అంతటిని un అనుకోండి. ఆడే కామన్ తీసి ఇచ్చేసాడు కాబట్టి vn ఈజ్ ఈక్వల్ టు 1/n క్యూబ్ తీసుకోండి. un/vn అంటే n ప్లస్ 2/n ప్లస్ 3 హోల్ పవర్ n వస్తుంది. సో దాని లిమిట్ తీసుకున్నట్లయితే ఇక్కడ 1 ప్లస్ 2/n హోల్ పవర్ n 1 ప్లస్ 3/n హోల్ పవర్ ఇక్కడ n వస్తుంది. సో ఎంత వస్తుంది? ఇక్కడ ఈ స్క్వేర్, ఇక్కడ ఎంత ఉంది? ఈ స్క్వేర్, అక్కడ ఎంత ఉంది? ఈ క్యూబ్ అవుతుంది. ఈ స్క్వేర్ బై ఈ క్యూబ్ అంటే మనకి ఎంత వస్తుంది? 1/e. 1/e అన్నదంటే నాట్ ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ లిమిట్ un/vn నాట్ ఈక్వల్ 0 వస్తుంది. సో సిగ్మా vn ఏమిటి? సిగ్మా vn ఏంటి? సిగ్మా n క్యూబ్ అంటే p వాల్యూ గ్రేటర్ దాన్ 1. p వాల్యూ గ్రేటర్ దాన్ 1 ఉన్నట్లయితే మనం ఏం చెప్పొచ్చు? కన్వర్జెంట్. సిగ్మా vn is convergent by auxiliary series by limit comparison test. ఇదేమవుతుంది? కన్వర్జెంట్ అయిపోతుంది. Now we go for another problem. So ఇక్కడ test the convergence of sigma 1/n. Let vn is equal to 1/n తీసుకోండి. un is equal to tan 1/n. tan theta by theta test 0 అయితే 1 అవుతుంది కదా, అందుకని vn is equal to 1/n. సో సిగ్మా vn ఏమవుతుంది? సిగ్మా 1/n divergent by p test. So limit un/vn limit n tends to infinity tan 1/n by 1/n అంటే లిమిట్ 1/n tends to 0. Say tan 1/n by 1/n that is equal to 1 not equal to 0. By limit comparison test sigma un sigma vn converge diverge together, but here sigma vn is
divergent. So by comparison to sigma un is also convergent. అంటే ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఒక్కొక్క మోడల్లో చెప్పడం జరిగింది. అన్ని మోడల్స్ మీకు దాదాపుగా కవర్ చేశాను. ఇదంతా లిమిట్ కంపారిజన్ టెస్ట్ మీద బేస్ అయ్యి ఉన్నది. అంటే యూఎన్ బై విఎన్ నాట్ ఈక్వల్ టు 0 అయితే సిగ్మా యూఎన్ సిగ్మా విఎన్ కన్వర్జ్ డైవర్జ్ టుగెదర్ అని ఉంటుంది. సో చూజింగ్ ఆఫ్ విఎన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దాన్ని బట్టే ఆక్సిలరీ సిరీస్ జామెట్రిక్ సిరీస్ వాడుకొని మనం ఈ కన్వర్జెంట్ డైవర్జెంట్ డిసైడ్ చేస్తాం. అప్పుడు లిమిట్ కంపారిజన్ వాడుకొని సిగ్మా యూఎన్ యొక్క నేచర్ కన్వర్జెంటా డైవర్జెంటా అని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. Dear students, thanks for watching my video lesson. Please give a like and give a comment on this and share this video lesson to your friends, and don't forget to subscribe my YouTube channel. Thank you very much.